హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. అక్కినేని ఫ్యామిలీలోనే యంగెస్ట్, క్యూటెస్ట్ అండ్ ద స్మార్టెస్ట్ అక్కినేని అఖిల్ ఇప్పుడు లెనిన్ అనే టైటిల్తో మన ముందుకు వస్తున్నారు. మరి బ్యూటిఫుల్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కూడా ఉన్నారు. మరి మూవీ గురించి వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకుందామా? చలో. నమస్తే. నమస్తే. ఎంబి ఎట్టుండవు? బాగానే ఉన్నాడు. ట్రైలరు అవుందా? ఇంకా ఎవరు చూడలేదు, బట్ ముందు చూసినాము. యాక్చువల్గా చాలామంది చిన్నప్పటి నుంచి కష్టపడి చదివి యాక్టర్స్ అవుతారు. మీరు యాక్టర్ అయి కష్టపడ్డారు. కష్టపడ్డానా? అంతే కదా. సిసింద్రితో అంటారా? సిసింద్రితో. అది ఎప్పటికీ నన్ను వదలదు. అవునా? నాకు ఊహ తెలియని వయసులో ఏదో చేస్తాము. భలే క్యూట్ మూవీ అసలు అది. Yeah, సో లెనిన్ టైటిల్ Yes. ఇది చాలా పవర్ఫుల్ టైటిల్. yeah, very. సో రష్యన్ విప్లవకారుడు. So, రష్యనా జర్మన్? రష్యనా? రష్యన్. Well, for me Lenin is Lenin Babu from కానీ రష్యన్ రామాపురం. రష్యన్. అవును. సో కమ్యూనిస్ట్ లీడర్. Yes. అంత పవర్ఫుల్ టైటిల్ వెనుక రీజన్ ఏంటి అండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మనం మనుషుని బట్టి? లేదు, ఇట్స్ అ వెరీ సింపుల్ ఆన్సర్ దీనికి. లెనిన్ అనే టైటిల్ ఐ నో ఇట్స్ అ కమ్యూనిస్ట్ లీడర్స్ నేమ్, బట్ ఆంధ్ర సైడ్లో, రాయలసీమ ఆంధ్ర సైడ్లో ఐ థింక్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ టైమ్ లైన్, కానీ 50s 60s ఐ థింక్ దే వాజ్ అ స్మాల్ కమ్యూనిజం మూవ్మెంట్ ఆర్ ఫ్యామిలీస్ దట్ బిలీవ్డ్ ఇన్ కమ్యూనిజం. ఆ ఫ్యామిలీస్ బికాస్ దే వర్ కమ్యూనిస్ట్ లీడర్స్ లైక్ లెనిన్, స్టాలిన్, ఈ పేర్లు Yes. పెట్టుకున్నారు. అవును. వాళ్ళ పిల్లలకి పెట్టుకున్నారు. ఆ పేర్లు అలా ఉండిపోయినాయి. సో ఇప్పుడు రామాపురం తిరుపతిలో లెనిన్ బాబు అనేవాడు ఒకటి తిరుగుతున్నాడు ఇంకా. ఓ సో దేర్ ఆర్ స్టిల్ పీపుల్ కాల్ దట్. ఆ టైటిల్ మన డైరెక్టర్కి బాగా నచ్చి, ఆ పేరు బాగా నచ్చి లెనిన్ అని పెట్టాడు. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ కమ్యూనిజం. ఇది ఫిక్షనలా లేకపోతే? కంప్లీట్ ఫిక్షన్ స్టోరీ. ఓకే. బట్ ఫిక్షనల్, ఆయన ఫిక్షన్ ఎలా ఉంటుందంటే, ఆయన ఊర్లో ఈ కథ జరుగుంటే బాగుండేది. ఓకే. ఆయన ఊర్లో చెట్టు కింద కూర్చొని ఆయన రాసుకున్న కథ ఇది లెనిన్. ఓకే. So everything is in his world, is in his mind. He's from Sriramapuram in Tirupati. మొత్తానికి యాస వచ్చిందా? అంటే ప్రయత్నించాం. మీరు కానీ సినిమా బాగుంది, చూసిన తర్వాత బాగుంది అసలు. చెప్పాలి. అండ్ ట్రైలర్ లో చూసినాను కదా. ఏందమ్మి ఏందమ్మి? చూస్తూనే ఉన్నాను ఇవని. అవునా? ఇంకా క్యారెక్టర్ లోనే ఉన్నారు అయితే మీరు. Now I think slowly we've come out of character because we want to see the characters on screen now. నిజంగా. ఒక 1.5-2 years దాంట్లోనే ఉన్నాము. ఓకే. And now I'm waiting for 10th. I want to watch with the audience. I want to watch with some people. I want to watch with 500 people. I want to watch the film. Because 500 people have worked their life. హార్ట్ అండ్ సోల్ పెట్టేశారు ఒక 500 మంది దీనికి. సో దానికోసం వాళ్ళ కోసం ఐ వాంట్ టు సీట్ విత్ దెమ్. ఐ వాంట్ టు సీట్ ఆన్ స్క్రీన్. తప్పకుండా విన్ అ లాంగ్ టైం. చూస్తాం మేము కూడా. చూడాలి, తప్పకుండా కొట్టాలి. నిజంగా కొడతారు ఈసారి. సో హాయ్, ఏమి అని ఎన్నిసార్లు అని ఉంటారు? అంటూనే నేను ఉన్నాను. తెలుగు నేర్చుకుంటున్నాను. వా నిజంగా అసలు చాలా బాగా మాట్లాడదు. చాలా బాగా మాట్లాడుతుంది అసలు. ఇంకొకటి టీజర్ చూసిన తర్వాత టీజర్ లో ఒక డైలాగ్ ఉంది, ఏమంటివి Everybody's catching on this అది dialogue. సీనియర్ ఎన్టీ రామారావు. యాక్చువల్గా తెలుగు బాగా వచ్చిన వాళ్ళే అది చెప్పలేరు అసలు. హౌ డి యూ మాస్టర్ ఇట్? హౌ మెనీ డేట్స్? No, I think actually honest గా చెప్తున్నాను, it was a big responsibility because when I got to know a senior NTR sir's dialogue, I think కొంచెం భయం వస్తుంది. అంటే it's something you have to take up as a responsibility and do your best with, right? So dialogue వచ్చిన తర్వాత హౌ మెనీ I డేస్ think- డిడ్ యూ టేక్? For me, genuinely, it took a day, but practice I did till the time I had to be on set. So, yeah, but malli chusaru ade senior sir, NTR sir's scene. So, Okay. choosy, I think I tried my best to take it within and perform that. ఓకే. కానీ యాక్టింగ్ కళ్ళతో చేస్తున్నారు. అప్పటికి ఇప్పటికీ అసలు మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగాయి బాగా. సో కాంత తర్వాత హ్యాపీ అయిందని నేను అనుకుంటున్నాను. అక్కడ కళ్ళతో ఎక్కువ Yeah. అది బాగా ప్రాక్టీస్ అయింది Yeah, అనిపించింది. I think So- his eyes are very powerful. Even when I was watching the scene, I was like every word and every line, he was emoting it just with his eyes. So I think that was definitely a challenge, but I love challenges. సో ఒక్కసారి మా ఆడియన్స్ గురించి ఒక్కసారి ఆ డైలాగ్ చాలా క్యూట్ ఉంది. Cute undi. చాలా మీరు చెప్తుంటే చాలా క్యూట్ గా ఉంది.
ఒక్కసారి ఆడియన్స్ గురించి. సో ఇప్పుడు డైలాగ్ చెప్తారు. సో స్టార్టింగ్ సరే మళ్ళీ విల్ డూ ఇట్. ఐ లుక్ ఇట్ ఈవెన్ డూ ఇట్. ఓకే. ఏమంటివి జాతి నేపు ముందు సూతుగిన ద్వారా హతలేదంటువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు. ఇది కూల పరీక్ష ఎందువా. ఇతంటి భరద్వాజని జననం ఎంటిది. అది జుగుప్సాకరణ నీ సంభవం ఎంటిది. మట్టి కుండల పుట్టిత్వి కదా నిధి ఏ కులం అని అంటారు కదా ఇలా. అది బాగుంది I have to go back to someone else and come back. కానీ చాలా బాగా చెప్పారు. అవునవును. అంటే లేడీస్ చెప్పడం ఇదే, తర్వాత ఇంత ముందు చెప్పారు ఎన్టీఆర్ గారు. సో చాలా బాగుంది. సో అఖిల్ గారు నాకు ఇలాంటి డైలాగులు తెలియదు. లేదు అడగట్లేదు కంగారు పడద్దు. సో జనరల్గా ఇప్పటి వరకు అంటే మీరు మాకు కనిపించిన మూవీస్ లెక్కేస్తే ఒక 9 మూవీస్ మీరు మాకు కనిపించింది చూసుకుంటే. సో ఇప్పుడు వస్తున్న మూవీస్ చూసుకుంటే టైటిల్ రోల్ మెయిన్ లీడ్ స్పోర్ట్స్ పర్సన్ అయి ఉండు. మీరు జనరల్గానే ఆఫ్ స్క్రీన్ స్పోర్ట్స్ పర్సన్. సో ఇందులో మాకు ఆ ఎలిమెంట్ కనిపించే సీన్ ఏమైనా ఉందా? లెనిన్లోనా? లేదు. There is no sports in this film. ఓకే. Unfortunately, it's not there. ఎక్స్పెక్ట్ చేసా. బట్ దానికి మించిన డ్రామా ఉంది అండ్ మీరు స్పోర్ట్స్ లేదని ఒక్క సెకండ్ కూడా ఆలోచించరు. అండ్ ఐ థింక్ వెన్ ద టైమ్ కమ్స్ డెఫినెట్లీ ఐ వాంట్ టు డూ అ స్పోర్ట్స్ ఫిల్మ్. ఓకే. ఈ సబ్జెక్ట్ రావాలి, కానీ అది చేయాలంటే ఆ కథ రావాలి. నా కోరిక వల్ల నేను చేయకూడదు ఊరికే. వస్తుందేమో అనిపిస్తుంది. అవును, రావాలి. డెఫినెట్లీ ఇట్ షుడ్ కమ్ టు మీ. ఇట్ షుడ్ బి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్రెష్ subjects to tell. Sports drama, I believe, has to be not just about the sport, it has to have an epic story. So అది వచ్చినప్పుడు టైం కరెక్ట్గా ఉన్నప్పుడు నేను డెఫినెట్గా రెడీగా ఉన్నాను. ఓకే. పెద్ద మూవీ వస్తున్నప్పుడు మీరు పోస్ట్పోన్ చేసుకున్నారు. ఎస్. సో తర్వాత పెద్ద మూవీ కూడా పోస్ట్పోన్ అయ్యింది. అవును. తర్వాత మళ్ళీ మీరు అప్పటికి రిలీజ్ చేయలేదు అంటే అప్పటికి రెడీ అవ్వలేదా? మళ్ళీ ఏమైనా రీషూట్స్ ఏమైనా? ఏం లేదు, మేము అందరం ఒకటే ఫిక్స్ అయిపోయాం. అండ్ దిస్ ఇస్ ద ప్లేన్ అండ్ సింపుల్ ట్రూత్. మేము బయటకి న్యూస్ చెప్పినప్పుడు కూడా వీ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్ ఇవన్నీ ఏమి దాయలేదు. వీ థాట్ విత్ ద పోస్ట్ ప్రొడక్షన్ క్వాలిటీ వీ విల్ రీచ్ 95% or 98%. ఆ 2% ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఆల్ డిపార్ట్మెంట్స్ కమింగ్ టుగెదర్ ఇన్ ద బెస్ట్ వే పాసిబుల్. మై ఫాదర్ సీస్ ద మూవీ హియర్ all times. Film is greater than anybody and this film has to reach there. ఇక్కడ కాదు అక్కడికే వెళ్ళాలి. సో టిల్ వి రీచ్ ద క్వాలిటీ వీ కెనాట్ కాంప్రమైజ్. సో ఆ 2 weeks టైం ఎక్కువ అడిగాము. నేనే వెళ్ళి చెప్పాను. అనుకున్న టీమ్ డిస్కషన్ అంతా అయిన తర్వాత వీఆర్ ఆల్మోస్ట్ దేర్. ఇంకొక 2 weeks కావాలి మనకి పోస్ట్ ప్రొడక్షన్కి. అండ్ ఈ సైడ్ ఇమ్మీడియట్లీ లేదు, 1% కూడా తగ్గినా నేను ఊరుకోను, గెట్ బ్యాక్ టు వర్క్ అని చెప్పేసి అనౌన్స్డ్ ఇమీడియట్లీ సెయింగ్ 2 weeks. లక్కీలీ మూవీస్ అండ్ టైమ్ లైన్స్ మ్యాచ్ అయినాయి. There was no problems. We were able to easily schedule with theatres and everything. So everything luckily went smoothly. నిజంగా అసలు కానీ ట్రైలర్ స్టార్టింగే కింగ్ నాగార్జున గారి వాయిస్ భలే ఉన్నింది అసలు. అంటే మహాభారతం అక్కడ నుంచి చాలా ఆ వాయిస్ ఓవర్ కూడా అంటే మూవీలో అంటే అదొక పార్ట్ నేనే విన్నంత వరకేనా లేదంటే ఆయన వాయిస్ మాకు ఇంకా వినపడుతుందా? లేదు, మీరు విన్నంత వరకే. మీరు తీసిన మూవీస్ ఇప్పటి వరకు గ్యాప్ వచ్చింది. సో ఆ గ్యాప్ లో చాలా కథలు విని ఉంటారు. సో ఎందుకు లెనిన్కే ఇంత కనెక్ట్ అయ్యారు అంటే అంత స్ట్రాంగ్ పాయింట్ ఏంటి? ఐ థింక్ నా జర్నీ ఆఫ్ లెనిన్ ఆర్ లెనిన్ నా వరకు రావడం, ఐ వాజ్ సర్చింగ్ ఫర్ సంథింగ్ న్యూ. మీరు సినిమా చూసిన తర్వాత మీరు నాకు ఫోన్ చేసి చెప్తారు, ఐ అండర్స్టాండ్ నౌ వై యూ సెడ్ సంథింగ్ న్యూ. I promise you would have never seen a story like this. That is why we were all so excited about it and I was searching for something like that. నేను ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి థియేటర్లో. అఫ్ కోర్స్ సమ్ ఆఫ్ ద టైమ్ దట్ ఐ టుక్ ఇట్ 2.5 years 3 years ఎందుకు అయిందంటే ఐ హ్యాడ్ అన్ ఇంజరీ ఆల్సో. ఐ హ్యాడ్ అ ఇంజరీ ఆన్ మై లెఫ్ట్ హ్యాండ్ అండ్ మై మిడిల్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్ బోత్. ఐ హ్యాడ్ అ surgery. I had a second surgery also. My nerve got cut here and my tendon had to be reconstructed completely. So I fell on glass. The glass cut through completely. ekkada ela? Exactly here at this point. Ante 48 stitches. ఏ సిచువేషన్ లో ఎక్కడ జరిగింది? I was on a vacation
I was on a 4-day vacation. మిట్ట మధ్యాహ్నం 3 o'clock or something like that. గ్లాస్ మీద పడ్డాను. Freak accident happened in 2 seconds. And before I knew it, I could see my bone. So I never told this story. I just started telling this to people in the last 1 week because now Lennon in promotional ఇవన్నీ start అయినప్పుడు why the gap. ఓకే నా మీకు Better, 16 months it took. 16 16 months. It took 8-9 months before I could start picking up something also. So it had that was half or almost 60-70% of the reason of the 3 years was because of this. బా Yeah. ప్యాషన్ సినిమా అంటే ఇంత ప్యాషన్ అసలు సినిమా అంటే ప్యాషన్ అని కాదు, టు గెట్ బ్యాక్ టు లైఫ్ ఆల్సో. ఎస్ అదే అసలు జనరల్ లైఫ్ జస్ట్ టు గెట్ బ్యాక్, ఓపెన్ అ డోర్, పికప్ అ గ్లాస్, ఇదంతా ఒక 12 months తర్వాత అయినా మీరు ఇందులో ఆ అయ్యారు కదా, టైంలో include అయ్యారు. జరుగుతూ ఉండగా నాకు లెనన్ కరెక్ట్ గా వచ్చి నా ఒళ్ళో పడింది. అదే అంటున్నా అంత ప్యాషన్. I felt so grateful to God that at least he gave me this. షూటింగ్ సెట్ లో ఇలా ఆ టీజర్ లో చూసినప్పుడు అది గద ఇలా అంటారు, అవును. ఇక్కడ తగులుతుంది. ఆ తగిలేది కూడా సీన్ లోనా లేదా న్యాచురల్ గా న్యాచురల్ గా వచ్చింది. అది అలాగే Plan పెట్టేసారు. చేయలేదు. ప్లాన్ వి డిడ్ంట్ ప్లాన్ ఇట్. ఓకే I picked it up and it hit my head, and because I knew the shot was rolling, you had to continue acting. So, but it naturally hit my head. Naturally గా actually. ఫిక్స్ చేసి I చిన్న was నవ్వు like, కూడా "Oh." ఇచ్చింది. Yeah. Yeah, and it's so cute. It's so natural, you can't Yeah. plan that. Yeah, ఎంత yeah. బాగా చేసింది. I చాలా think even బాగుంది. if you try to, you hit your head and laugh like that, it will not come. అది రీక్రియేట్ చేయడానికి ట్రై చేసినా అది రాదేమో. So thank God it hit my head, I would say. ఓకే సో బైక్ కూడా కూర్చోబెట్టుకుని నన్ను నడిపారుగా పని. అవును. డైరెక్టర్ నరేషన్ ఇచ్చినప్పుడు ఒక లైన్ మనకి కనెక్ట్ అవుతుంది, బట్ చెప్పటం ఒకటి, చేయటం ఇంకొకటి. బట్ ఎక్కడ మీకు ఆ కనెక్షన్ వచ్చింది? Definite ga love story lo. I think when Sir came and he was narrating it, I feel like in all our lives, love is that one thing that fulfills all of us. Double ochin tarvata, success ochin tarvata, whatever popularity, anything, all of that is okay. But oka love, oka emotion undi that helps all of us feel enough. Kada. So even when he was narrating the story to me, I think the love story was so beautiful and unique that it feels like, oh, I want to watch them. It felt like I want to, can I know how they're going to be together? It felt like that. So I personally as an actor felt like I can't wait to watch Lennon and Bharti. So ala feeling వచ్చిన తర్వాత I was like, I have to do this film. I ఇంత think తెలుగు ఎలా వచ్చింది అసలు? చాలా పట్టేసుకుంది. అసలు బాగుంది కదా. తెలుగు అమ్మాయి అయిపోయారు మీరు నిజంగా. చేస్తాను. మేబీ ఇక్కడే ఉంటారేమో అని అంటున్నారు అందరూ, ఇక్కడే సెటిల్ అవుతారని. సో మూవీ విషయానికి వస్తే చాలా మాస్ అండ్ రస్టిక్, విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉంది కదా. లాస్ట్లో ఒక డైలాగ్ ఉంది, మీరు 2 చేతులు ఎత్తి దండం పెట్టి ఒక ఎమోషనల్ సీన్లో అలా బ్లడ్ కారుతున్నప్పుడు బంగారం వదిలేయండి అని చెప్పేసి పెడతారు కదా. బట్ ఇక్కడ చేంజ్ ఓవర్ కనిపించింది నాకు. ఎక్కడంటే ఇప్పటి వరకు ఒక డైలాగ్ మన సినిమాలో ఉంది, అది నా పిల్లరా అని. సో ఇక్కడ నుంచి ఆ డైలాగ్ మారుతుందేమో అని నేను అనుకుంటున్నాను. కానీ సినిమాలో ఆ సీన్కి ఎక్కడి వరకు తీసుకున్నారు ఎమోషన్? అంటే ఆ ప్రాసెస్ ఎలా ఉన్నింది మీది? చాలా ఎమోషనల్ సీన్ కదా. డెఫినెట్లీ. ఈ సినిమాలో నేను ఏదన్నా మెంటల్గా చాలా డీప్ వెళ్ళాలంటే ఆ సీక్వెన్స్ ఏదైతే మీరు చూసారు, ఆ సీక్వెన్స్ ట్రైలర్లో వీ హ్యాడ్ టు గో డీపర్ యాజ్ యాక్టర్స్. ద సీక్వెన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ డ్రామాటిక్. అండ్ నేను మెథడ్ యాక్టింగ్ స్కూల్కి వెళ్ళాను. వెళ్ళారా? Yeah, 2 years I was there, and I think if any method acting helped me, I think ఆ సీన్కి హెల్ప్ అయింది. నిజంగా. సో యాజ్ అన్ యాక్టర్ మనం if we can achieve our tears and if we can achieve our pain without the glycerin, without putting, and somewhere you're feeling it. Yes. So I tried, and I think ట్రై చేశారు. and hopefully yeah, definitely we cried, definitely there were tears, there was pain. గ్లిజరిన్, వితౌట్ గ్లిజరిన్. It can happen, it happens. Oh, Definitely okay. it can happen. Many actors in who I worked with also have done it without glycerin. Immediately you can get it, but you have to feel it from within. And కథ నుంచి, సీన్ నుంచి స్పేస్ రావాలి, సీన్ నుంచి ఆ ఎమోషన్ రావాలి. అది జెన్యున్గా సీన్లో అంత స్ట్రాంగ్గా రాసి ఉంటే డెఫినెట్లీ యూ కెన్ గెట్ ఇట్. కానీ ఆ మెథడ్ యాక్టింగ్ అనేది ఇది చాలా వరకు అప్పట్లో యూజ్ చేసేవాళ్ళు.
సీనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి మీ తాతగారు అవును అందరు కూడా మెథడ్ యాక్టింగ్. అవును ఆ సినిమా అయ్యే వరకు అసలు ఆ క్యారెక్టర్ నుంచి అసలు బయటకు వచ్చేవారు Correct. కాదు. Correct. ఇప్పుడంటే ఒకటే 2-3 స్కెడ్యూల్స్ మేనేజ్ చేస్తున్నారు, కానీ అప్పట్లో అయితే అలా ఉండేది. కానీ ఎంతవరకు హెల్ప్ అయింది? వెల్ ఐ థింక్ ఇప్పుడు మనం చూస్తున్న ఫార్మాట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఆర్ ఈ రూటెడ్ సినిమాలు ఏదైతే ఉన్నాయి, ఇట్స్ అ న్యూ ట్రెండ్ ఆల్సో. దెర్ ఆర్ లాట్ ఆఫ్ కంప్లీట్లీ క్యారెక్టర్ డ్రివెన్. యూ డోంట్ సీ ద స్టార్, యూ సీ ద క్యారెక్టర్. ఎస్. దానికోసం యూ హ్యావ్ టు యూజ్ భలే మెథడ్ చెప్పారు యాక్టింగ్. యూ హ్యావ్ టు యూజ్ మెథడ్ యాక్టింగ్. మనం ఒక పెద్ది కూడా ఇఫ్ యూ టేక్ రీసెంట్లీ రిలీజ్ అయిన పెద్ది, మన పుష్ప, ఈవెన్ అవును. బిఫోర్ రంగస్థలం వరకు వెళ్ళిన, ఆల్ ఆఫ్ దీస్ ఆర్ మెథడ్ యాక్టింగ్ ఫిల్మ్స్. యూ డోంట్ సీ ద స్టార్, యూ సీ ది యాక్టర్. Definitely you see the actor only in character, not at all the star. So దీనికోసం మెథడ్ యాక్టింగ్ పనికి వస్తుంది కదా. యూ హ్యావ్ టు డూ ఇట్. సో Super అసలు. ఐ థింక్ ఇట్స్ ద మోస్ట్ అన్బిలీవబుల్ థింగ్ టు ఫీల్ ఫ్రమ్ ఇన్సైడ్ వెన్ యూఆర్ యాక్టింగ్. ఇఫ్ యూ రియలీ ఫీల్ ఇట్, ద ఫీలింగ్ ఇస్ అన్బిలీవబుల్. సో కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అయింది మీకు ఆన్ స్క్రీన్? అఖిల్ గారు చెప్పాలి. Yeah, మీరే that you చూసి have to చెప్పాలి. tell. బాగుంది, నేను చూసా. బట్ మీకు ఎలా అనిపించింది? ఈ జంజీ క్రష్ తను నేను కూడా. కూడా చెప్పండి. Yeah, no, I think it was amazing to work with him. I think songs also we've done pretty well. The chemistry has been good. I think he's been a very supportive co-actor. So it's been a lot of fun, definitely. I know. I mean, he didn't even sit once throughout the shoot. So he was just working. Chala hard work chesaru. అవును, తెలుస్తుంది. So, బాగా కష్టపడ్డాడు మా అఖిల్. yeah. కష్టపడాలి. We're just hoping that all of that hard work comes together and the will, it audience will bless us. ఆల్రెడీ బ్లెస్ చేస్తారు, ఇట్ విల్. ఇంకా కావాలి. ఇంకా కావాలి. సో నాగార్జున గారి 100వ సినిమాలో మీరు ఉన్నారని టాక్. నాగార్జున గారి లేరు. 100వ సినిమా సలార్ సీక్వెల్ లో మీరు ఉన్నారని సలార్ కనిపిస్తారు. సీక్వెల్. మీరు సో కనిపిస్తారని విల్ టాక్. క్లారిఫై దిస్ వెరీ సింప్లీ. సలార్ సీక్వెల్ కి మై వెరీ క్లోజ్ ఫ్రెండ్ అండ్ మై బ్రదర్ ప్రశాంత్ నీల్, హీఈస్ ఎక్స్ట్రీమ్లీ డియర్ టు మీ. అండ్ నేను ఆయన బికాస్ ఆఫ్ హిస్ సక్సెస్ ఆఫ్ సలార్, అండ్ ఐ వాజ్ ఇన్ బెంగళూరు. నేనేదో పని పైన వెళ్ళాను, అండ్ ఓకే. I was invited to that party because they were having a success. He called me and said, brother, my success meet ఉంది ఇవాళ, సక్సెస్ పార్టీ ఉంది, ప్లీజ్ వస్తే నాకు బాగుంటుంది ఓకే. అని. నేను అప్పుడు మీరు గమనించారా లేదో, ఐ వాజ్ ఇన్ మై కాస్ట్. ఐ టోల్డ్ ద 16 months. I was in my caste still. In my hand, I put a shawl around it. The shawl is because I'm covering this. And ఓకే. నాకు ఇమాజిన్ గడ్డం, చేసుకుంటున్నాను. అవును, గడ్డం ఎక్కువ ఉండటం వల్ల ఇతను కూడా సలార్ క్యారెక్టర్లో అలా రాసుకున్నారా? అసలు దానికి దీనికి సంబంధం లేదు. సంబంధమే లేదంటారా? సో మేము ఎన్నిసార్లు నవ్వుకున్నాం ఈ టాపిక్ గురించి, బికాస్ ఆ పార్టీ అటెండ్ అయ్యి, అఫ్ కోర్స్ ప్రభాస్ అన్న కూడా మా ఫ్రెండే, క్లోజ్, ఈజ్ ఆల్సో లైక్ అ బ్రదర్ టు మీ. ఆ రోజు వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసి వెళ్ళేసరికి నెక్స్ట్ డే నుంచి ఆర్టికల్స్ వచ్చేసాయి, అంతే. సింపుల్ మ్యాటర్. ఓకే. సో ఏజెంట్ టైంలో రామ్ చరణ్ గారు మీ గురించి ఒక యూనివర్స్ క్రియేట్ చేశారు. సో అదే గెటప్లో వచ్చి చెప్పారు. Yeah, సో yeah, మీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కానీ మీరు కానీ రామ్ చరణ్ గారు కానీ మాకు ఎక్కడ కనపడలేదు. బట్ మీరు ఎన్టీఆర్ గారితో కనిపించారు. అది కూడా మిమ్మల్ని టీజ్ చేస్తూ ఉండటం, అలా బయటికి వచ్చిన ఫుటేజ్ అది, కరెక్ట్. బయటకు వచ్చిన ఫుటేజ్, అవును, అలా మీరు అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ ఫంక్షన్ లో ఏదో జరిగింది. అలా మీరు చిన్నగా కసురుకోవడం. ఎన్టీఆర్ గారు నా ఐ థింక్ మిస్టర్ మజ్ను ఆడియో లాంచ్కి వస్తే ఎక్కడో నన్ను గిల్లాడు. తనకి గిల్లడం అలవాటు, చక్కిలి గిల్లి పెట్టడం కూడా అలవాటు. సో హీ డిడ్ దట్ టు మీ, అండ్ అది ఏదో కామెడీ అయిపోయింది, వైరల్ అయిపోయింది ఆ వీడియో, అవును. అంతే. సో తర్వాత రామ్ చరణ్ గారు మీరు ఎక్కడ కనపడలేదు మాకు. బట్ మీ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఏంటి? ఎస్, వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఫ్రమ్ ఓవర్ 10 years now. One, if not close, my best friend. Okay. So some relationships are not displayed in public, and these are one of those relationships that I don't think we find the need to talk about it or go on sharing it outside, because it's most of our meetings are one-on-one, and we sit together one-on-one and just enjoy each other's company. Simple, very simple. సిసింద్రి మూవీ చూసి చిరంజీవి గారు, సురేఖ గారు మిమ్మల్ని పెంచుకుంటామని అడిగారంట, లిటరల్లీ. నిజమా అండి? లేదు, అప్పుడు కాదు. అంటే చరణ్ ఇంకా నేను క్లోజ్ అయిపోయిన తర్వాత
ఐ థింక్ హలో ఆడియో లాంచ్లీ ఆయన అన్నారు, ఓకే. చిరంజీవి గారు స్టేజ్ పైన అన్నారు, చీఫ్ గెస్ట్గా వచ్చారు, హీ సెడ్ ఇట్ ఆన్ స్టేజ్. సురేఖ అప్పుడప్పుడు అంటుంది నాతో, నేను రైట్ రైట్ సురేఖ ఆంటీ నన్ను పెంచుకుంటుంది, ఐ మీన్ పద అఖిల్ని పెంచేసుకుందామని, అది స్వీట్గా యాజ్ లైక్ మై ఫాదర్ అండ్ మదర్, అది క్యూట్గా అన్నారు, స్టేజ్ పైన అన్నారు. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే జనరల్గా స్కూల్కి ఎవరైనా ఎందుకు వెళ్తారు? స్కూల్కి ఎందుకు వెళ్తారు? చదువుకోవడానికి వెళ్తారు. బట్ అఖిల్ గారు ఎలా వెళ్ళారంటే నాకు స్పోర్ట్స్ ఉంటేనే డిక్లేర్ చేసి మరి వెళ్ళారు. అబ్సల్యూట్లీ కరెక్ట్, 100%. దీంట్లో ఏం డౌటే లేదు. అలా అంటేనే పంపించారంట కదండి, అలా అంటేనే పంపించారంట కదా. అంటే అలా అంటే పంపించారని కాదు, అలా అంటేనే వెళ్తానని అన్నాను నేను. ఓకే. ఒబ్సెస్డ్, ఏ స్పోర్ట్ అయినా ఓకే నాకు. వి కీప్ టాకింగ్, ఐ కీప్ టెల్లింగ్ అన్నారు, ఏదన్నా మాట్లాడితే ఫస్ట్ ఐ టాక్ అబౌట్ స్పోర్ట్స్. మీ వాళ్ళ పొద్దునే చెప్పాను, ఐ వాంట్ గో ప్లే బీచ్ వాలీబాల్. నా మైండ్లో ఓన్లీ వాలీబాల్ ఉంది, వాళ్ళు ఎందుకు. అవును, గేమ్స్ బాగా ఆడతారు. అసలు క్రికెటర్ అవుతారు అనుకున్నారు మధ్యలో అందరూ అనుకున్నారు, అలా టర్న్ అవుతారు. సింగర్ కూడా అవుతారు అనుకున్నారు అందరూ. అయ్యా అలా అలా ఉన్నాయి. ఐ sang one song in one film. ఏదేదో అది ఎందుకు పాడని నాకే తెలియదు. అయ్యో. ఆపేసన్నారు తర్వాత, బాగుంది. బాగుందన్నారు. దాని తర్వాత అందరూ పాడు 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 అని మొదలు పెట్టారు. వామ్మో నేను సింగర్ కాదు, ఐ డోంట్ నో హౌ టు సింగ్. అదేదో లక్ లో వర్కౌట్ అయిపోయింది. సో ఈ మూవీలో సాంగ్స్ కూడా సూపర్ గా ఉన్నాయి, చాలా ఎస్ థమన్. ఎస్, సాంగ్స్ అన్ని కూడా హిట్. ఎస్, సో ఏం చెప్పారు తమన్ గారికి? అసలు నాకు సాంగ్స్ బాగా రావాలని చెప్పారు. నేనేం చెప్తాను, క్రికెట్ ఫీల్డ్ లో Scene బట్టి. పగిలిపోద్ది, నాకు ఆల్బమ్ పగిలిపోవాలి ఫస్ట్. అవును అన్నారా? మాకు CCLC, ఐ నో ఆబ్వియస్లీ ఐ వర్క్డ్ విత్ తమన్ ఆల్సో బిఫోర్, బట్ మా బాండ్ ఎంత స్ట్రాంగ్ అయిందంటే CCLలో స్ట్రాంగ్ అయింది. బికాస్ వి స్పెండ్ సో మచ్ టైమ్ టుగెదర్. CCL బయట కూడా వి ప్లే లాట్ ఆఫ్ క్రికెట్ టుగెదర్. ఓకే. సో వెన్ యువర్ టీమ్మేట్స్ అండ్ వెన్ యూ హ్యావ్ విక్టరీస్ టుగెదర్ ఆన్ ద ఫీల్డ్ అండ్ అదో వేరే బాండ్లో అయిపోద్ది. సో Okay. నన్ను భుజం పైన వేసుకుని క్యారీ చేస్తున్నాడు. సో ఐ అప్రిషియేట్ sir. హిమ్ సో మచ్ బికాస్ వితౌట్ హిమ్ దిస్ ఫిల్మ్ విల్ నాట్, ఇట్ విల్ నాట్. చిన్న ర్యాపిడ్ ఫైర్, చెప్పండి. స్మాల్. నో ప్రాబ్లం. ఫేవరెట్ యాక్టర్ మీరు చెప్పాలి. మాకు తెలుసు ఆల్రెడీ, ఇంకా తను కాకుండా ఇంకెవరైనా. ఎవరు నా ఫేవరెట్ యాక్టర్? రామ్ చరణ్ గారు కదా నేను అన్నానా? హీరో. విన్నా నేను, నా బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్. ఓకే, ఫేవరెట్ యాక్టర్? ఇండియా, రణ్వీర్ కపూర్. ఓ, I'm going to go really back in time and say Rajesh Khanna. ఓకే. ఊతపదం, ర్యాపిడ్ ఫైర్, క్విక్ క్విక్ క్విక్. తొందరగా చలో తొందరగా. చలో చలో అంటాను నేను. చలో చలో చలో. చలో చలో. What? I didn't understand this. Like ఊతపదం what do you use, a word you use very often? Ante. అంటే Yeah. Recently I'm just like, Ante. అంతే. చిన్న తెలుగు ఫ్లోలోకి రావడానికి. సూపర్, అసలు అందులో కూడా తెలుగు. సో ఫేవరెట్ ఫుడ్? సౌత్ ఇండియన్ వెజిటేరియన్. ముద్దపప్పు ఆవకాయ. మొత్తం Wow. అన్ని తెలుగు. ఓకే, ఏదైనా చిన్న రెసిపీ రెసిపీ ఏదైనా క్విక్గా. మీరు బాగా వండుతారని తెలుసు మాకు. ఐ కాంట్ టేక్ దట్ మచ్ క్రెడిట్. ఆఫ్ లేట్ ఏం తింటున్నాను ఎక్కువ, సింపుల్ బెండకాయ రసం. బెండకాయ రసం మై మోస్ట్ ఎవ్రీడే అండ్ వన్ స్పెసిఫిక్ రెసిపీ. డైలీ తింటారా? ఎవ్రీడే అట్లీస్ట్ వన్ మీల్ అది అది తింటాను. ఓకే. అది తినకుండా పడుకోండి. లాస్ట్ 3 months నుంచి అయితే కంపల్సరీ. ఓకే, మీకు అలా అర్థమైంది అయితే రోజు తింటారు. నేను వండటం గురించి అడిగేది. వండటం అనేది ఎక్కడ టైం ఇప్పుడు వండడానికి? ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు లేదు. ఓకే. వండితే ఓకే ఫైన్, ఇమ్మీడియట్లీ. మొన్న వండాము ఒక ఆమ్లెట్, ఫ్రెంచ్ ఆమ్లెట్ వండాను, నేనే గెలిచాను. బాగుందంట నిజంగా, పఫీగా ఉంది, కనిపిస్తుంటే పఫీగా ఉంది. యూ? What? వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ రెసిపీ టు కుక్ ఇఫ్ యూ కుక్? I like making uttappams. ఉత్తప్పం. ఉత్తప్పం. ఓకే. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు అఖిల్ గారి గురించి? I said this before also. I think he's a leader. లీడర్. యూ, వాట్ అబౌట్ యూ? వాళ్ళకి తనకేంది? పర్ఫార్మర్. పర్ఫార్మర్. ఓకే. కాఫీ ఆర్ నైట్ డ్రైవ్. నైట్ డ్రైవ్? ఐ డోంట్ డ్రింక్ కాఫీ. ఓకే. యూ హ్యావ్ వచ్చిందా? యూ? Coffee. కాఫీ. ఓకే. మీ లైఫ్ ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఉంటే ఏంటి అది? ఫర్ నౌ సోల్ ఆఫ్ లెనిన్. సోల్ ఆఫ్ లెనిన్. సోలో లేని నామా. ప్రస్తుతానికి సోల్ ఆఫ్ లెనిన్. నిజంగా అసలు అదే బా, ఉఫ్, బెండకాయ పులుసు బాగా పనుకోవచ్చు. So now background song is Vareva. ఓకే. యూజ్ చేసే ఎమోజీ ఏంటి జనరల్గా మీరు? నేనా?
ఇది ఒకటి ఉంటుంది వాట్సాప్లో దండం. దండం పెడుతూనే ఉంటాను ప్రస్తుతానికి ఇదే పెడుతున్నాను. ఓకే. మీ ఇద్దరిలో అంటే డైలాగులు క్విక్గా అంటే మర్చిపోయేది ఎవరు? డైలాగ్ డైలాగ్స్ మర్చిపోయేదా క్విక్ తొందర పెడితే సడన్గా. మా ఇద్దరులోనా? ఐ థింక్ నేనే. షీ హ్యాస్ వెరీ గుడ్ మెమరీ. But you never forgot any day. ట్రూ, బట్ ఐ స్టిల్ థింక్ యువర్ మెమరీ పవర్ ఇస్ మచ్ బెటర్ దెన్ మై. ఓకే. సో ఒక రోజు షూటింగ్లో ఈ మూవీ షూటింగ్లో జనరల్గా ఇప్పుడు వస్తున్నాయి ప్రొడక్షన్ ఫుడ్ దాని గురించి, బట్ ఇందులో ఫేవరెట్ స్నాక్ ఇది? ప్రొడక్షన్ ఫుడ్లో స్నాక్ ఉస్మానియా బిస్కెట్స్ విత్ చాయ్. పక్కా హైదరాబాదీ. యా I think there's a bundi laddu that used to come. ఓకే. నాకు చాలా నచ్చింది. లడ్డు, ఒక బుందీ లడ్డు. బూందీ లడ్డు. నేను మా ప్రొడక్షన్ మాత్రం క్లియర్గా చెప్పాను, ఫుడ్ మాత్రం అదరగొట్టాలి. ఓకే. ఒక్క ఎలిమెంట్తో సినిమాలు ఉన్నాయి ఇప్పుడు. అలా ఎలిమెంట్ వచ్చి కొన్ని సక్సెస్ కొట్టాయి, కొన్ని సిరీస్ అలా వస్తున్నాయి. ఇప్పుడు ఓటీటీ కూడా అందుబాటులో ఉంది కాబట్టి. లెనిన్ ఈ మూవీలో ఎలిమెంట్స్ పరంగా ఏమున్నాయి? దట్టు ఆడియన్స్ వచ్చి ఏ ఫీల్తో బయటకు వస్తారని అనుకుంటున్నారు? ఏం చెప్తారు ఫ్యామిలీ ఆడియన్స్ కానీ ఇది అందరితో చెప్పాను. మహాభారతం అనే పదం ఎందుకు వాడుతున్నాను అంటే, మహాభారతంలో మెనీ లేయర్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. ఫ్రెండ్షిప్, లవ్, ముఖ్యంగా లవ్, ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ, బిట్రేయల్, వార్, ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి కదా. విచ్ ఇస్ వై ఐఎమ్ సేయింగ్ ఇది మా మహాభారతం. Yes. So be ready for that. So thank you so much and wish you all the success and movie bumper hit avuddi. Thank you so much. Thank you. Thanks a lot. So idi valti special chit chat. Stay tuned to Sakshi. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.